మీరు ఎలాగా రీడ్ చేస్తారు కూడా ఒక్కొక్క కంటెస్టెంట్ పేరు చెప్తాను. ఓకే అండి. వాళ్ళు ఎలాంటోళ్ళు, ఇంకా ఎలా ముందుకి వస్తారు డన్. ఏంటనేది. డన్. భరణి గారు ఆ! ఇప్పుడు ఉన్న అంటే జనాలకి ఎలా కనిపిస్తున్నారు? ఏంటి? అసలు గేమ్ ఏంటి? జనాలకి ఎట్లా కనిపిస్తుందో నాకు తెలీదు. మీకు ఎలా కనిపించారు? మాకా ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంటెలిజెంట్. ఇప్పుడు ఆయన బాక్స్ ఉంది కదా! దాని గురించి మీరు బయటికి రాకముందు మీకేమన్నా తెలుసా? ఆ బాక్స్‌లో తెలుసు, అందరికి తెలుసు. ఏముంది? మీరు చూడలేదా ఎప్పుడు ఆ! ఎపిసోడ్? చూసాంలే. లాకెట్ ఉంది కదా, గురువు మమ్మీ. ఓకే. అంటే ఏం లేదు. మొన్న దానివల్ల ఈ మొన్న రివ్యూవర్లు నన్ను ఎవరో ఒక రివ్యూవర్ మెచ్చుకుంటున్నారు. నన్ను ఏమంటారు, మనోడు ముందే చెప్పాడు ఏం మ్యాటర్ లేదని, దాన్ని స్టేజ్ చేస్తారని. నేను ఉత్తగా చెప్పలేదు ఈ మాటలన్నీ, ఆల్రెడీ చూసాం కాబట్టి. మీరు ఆల్రెడీ రివీల్ చేసిన దానికి మరీ ఇంత పెద్ద ఇది చేశారని నా మైండ్ ఉండేది, నేను చెప్పాను అంతే. సో తెలిసిందే అది నాకు. ఎమాన్యుయల్ ఇమాన్యులా ఆల్రౌండర్. ఆల్రౌండర్. హౌస్‌లో ఎలా ఉంటాడు? మీరు మీరు టీవీలో ఏం చూస్తున్నారో అదే ఎగ్జాక్ట్ పర్సన్. గేమ్ ఆడుతున్నాడు ఏమన్నా అనిపిస్తుందా? ప్రతి ఒక్కరు ఎక్కడో దగ్గర గేమ్ ఆడతారండి. ప్రతి ఒక్కరు ఎక్కడ అది ఆడాల్సిందే, ఎంత వద్దన్న ఆడాల్సిందే. నేనే ఆడానని చెప్పాను కదండి. లైక్ ఏమంటారు, ఎప్పుడైతే క్యాప్టెన్సీ టాస్క్ వచ్చిందో కొన్నిసార్లు ఆడాల్సిందే గేమ్, తప్పదు. సో అంటే మీరు అక్కడ ఇమాన్యుయల్‌కి ఇవ్వడం అనేది, అంటే నాగార్జున సార్ చూపించక ముందు వరకు అది అదే ఇమాన్యుయల్‌ని అవుట్ అన్నారు కదా! అవుట్ లేదండి, అదైతే ఇట్ వాజ్ అ వెరీ ఫేర్. నేను చెప్తున్నాను, ఆ టాస్క్లో అందరూ వచ్చి చాలా ఫేర్ సంచాలక చేసావు. ఇంకా అందరూ ఏమనుకున్నారంటే ఎపిసోడ్ నాకు పడుతుంది అనుకున్నారు. అంత అవునా? 14 మెంబర్స్ని కంట్రోల్ చేయడం సంచాలక, అమ్మో ప్రెషర్, ఘోరమైన ప్రెషర్ అది. అది కంట్రోల్ బాగా చేశాను, వీళ్ళందరూ వచ్చి మెచ్చుకొని అందరూ అనుకుని వీళ్ళు గెలవడం కాదు, బొమ్మ నీకు పడవచ్చు బాబాయ్ ఈ రోజు అని ఇట్లాంటి మాటలు కూడా అన్నారు ఆ రోజు. బట్ అగైన్ ఇమాన్యుయల్ అన్నకు కూడా తెలుసు అది, వాట్ ఆల్ ఐ డెడ్ వాజ్ అబ్సల్యూట్లీ ఫేర్ అని అన్నకు కూడా తెలుసు. సూపర్. సంజన గారు. తన్న గారు ఎంటర్టైనర్, పర్ఫెక్ట్ బిగ్ బాస్ ఎంటర్టైనర్ తను. కానీ ఆవిడ ఇప్పుడు ఎలా సీక్రెట్ రూమ్‌లో ఉంటది. ఇప్పుడు సీక్రెట్ రూమ్‌లో ఉన్నప్పుడు వీళ్ళకి కూడా తెలిసే ఉంటది కదా! మినిమమ్ కామనర్స్ గానీ, సెలబ్రిటీస్ గానీ చిన్న ఇదైతే ఉంటది కదా! అంటే మేము ఫస్ట్ వీక్ అయింది కదా, ఫస్ట్ వీక్ డెమోన్ ఇంకా షష్ఠి గారు బాటమ్ వచ్చేసరికి మా ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి. మాకు బయట ఏమవుతుందో అర్థమవుతలేదు, గేమ్ ఎటు నడుస్తుందో ఐడియా లేకుండా పోతుంది కొన్నిసార్లు. సో మేము ఏం అనుకున్నా కూడా అది అవుతలేదు. సో ఈ సిచ్యువేషన్లో ఒకరిద్దరు సీక్రెట్ రూమ్ అనుకోవచ్చు, బట్ వీళ్ళకి ఇంకోటి కూడా అనిపిస్తుంది. లాస్ట్ వీక్ నేను వెళ్ళిపోయినప్పుడే వీళ్ళకి డౌట్ రావచ్చు. సో అది కానప్పుడు ఇది అయిద్దా అన్న థాట్ వస్తుంది కాబట్టి మేబీనో కొంతమంది స్మార్ట్ ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళు గెస్ట్ చేస్తే గెస్ట్ చేయవచ్చు. డెమోన్ పవన్ కెప్టెన్ అయ్యాడు ఈ వీక్. అసలు అవుతాడని ఎవరు అనుకోలేదు, కానీ అయ్యాడు, మళ్ళీ పోయింది, మళ్ళా కూడా అయ్యాడు. ఎలా అనిపిస్తుంది పవన్ గేమ్? గుడ్ అండి. ఏమంటారు, అతనికి పొటెన్షియల్ ఉంది చెప్తున్నా. గేమ్ సైడ్ ట్రాక్ అయిపోయింది. ఇట్లాంటి ఆపర్చునిటీస్ వస్తే అతను గేమ్ బయటపడతానని నేను హోప్ చేస్తుండే. క్యాప్టెన్సీ అప్పుడు స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటాడని అనుకున్నాను, ఇంకా తీసుకోలేదు అతను. అతను హెడ్ స్పేస్ నుంచి బయటికి రావాలని నేను వన్ ఆఫ్ ద లైక్ చాలా జెన్యున్లీ నేను ప్రే చేస్తున్నాను ఫర్ డెమోన్ పవన్. అంటే ఆ లవ్లోంచా, లవ్ ట్రాక్లో ద ఎంటైర్ ట్రాక్, హీ నీడ్స్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. పొటెన్షియల్ ఉన్న ప్లేయర్స్ అట్లాంటి వాటిల్లో ఇట్లా డైవర్ట్ అవ్వద్దని. డైవర్ట్ చేస్తుంది ఎవరంటారు? అన్న సింపుల్ అండి, డైవర్ట్ చేసినా మీరు డైవర్ట్ ఎందుకు అవుతున్నారు? సింపుల్. ఎందుకు డైవర్ట్ అవుతున్నారు అంటే మీ వీక్నెస్ అయినట్టే కదా, సింపుల్. అంటే మీ వీక్నెస్ వేరే అడ్వాంటేజ్ చేసుకుని ఆడుతున్నట్టే కదా. ఇట్లాంటప్పుడు నేను ఆ ప్లేయర్స్ని లైక్ ఎంకరేజ్ చేస్తాను. మీరు ఒక ప్లేయర్ని బట్టి వాళ్ళ వీక్నెస్ తెలుసుకుని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ఈ గేమ్ ప్లే వర్కౌట్ కదా అని అది వాళ్ళ మిస్రీడ్. జనాలకి ఇట్లాంటివి నచ్చవు అనేది వాళ్ళు మిస్రీడ్ చేస్తున్నారు. సో అది కూడా వాళ్ళ వీక్నెస్. ఇంకా మొన్న సేమ్ ఈ పవన్ ఏదైతే ఉందో, మీరు ఎవరో ఒకరిని అంటే నామినేట్ అయిన వాళ్ళలో ఎవరో ఒకరు సేవ్ చేయొచ్చు అనగానే శ్రీజని చేసాడు. కానీ ఇక్కడ సేమ్ ప్లేస్లో ఈవిడైతే ఉంది రీతు, కానీ ఎందుకు చేయలేదని చెప్పి ఏడ్చింది, అంతా చేసింది. దానికి ఏమంటారు? నాకు తెలిసి అయితే అది జస్ట్ డ్రామానే అనుకుంటున్నాను నేనైతే. అట్లీస్ట్ ఇద్దరు ప్లేయర్స్ తెలుసు కదా. నాకు తెలిసి ఫస్ట్ టైం డెమాన్ గేమ్ ఆడాడు, ఎందుకంటే డెమాన్ కూడా తెలుసు శ్రీజ గారు కొంచెం కావాలనే చేస్తున్నారు అవన్నీ. బట్ ఐ గెస్ డెమాన్ ప్లేడ్ అ గేమ్ ఇక్కడ. సో అండ్ అది ఎలా హ్యాండిల్ చేస్తాడో ఒకసారి నా ఎపిసోడ్ చూస్తాను మళ్ళీ. రీతు గారు చాలా ఏడ్చారు, ఇది చేస్తారని నేను విన్నాను నేను. బట్ డెమాన్ ప్లేడ్ అ గుడ్ గేమ్. డెమాన్ ప్లేడ్ ఇఫ్ ఈ నోస్ అతను గేమ్ ఆడని తెలిసి అయితే టూ గుడ్ గేమ్ ఆడండి డెమాన్ దీంట్లో అయితే. ఎందుకంటే వన్ షాట్లో శ్రీజ గారు ప్లాన్ వర్కౌట్ కాకుండా చేశారు. అండ్ సెకండ్లీ
రీతు గారిని కూడా రీతు గారు నామినేషన్ పెట్టాను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా అండి, దానికోసం తన నామినేషన్లో పెట్టాను నేను. ఓకే. నా సెకండ్ నామినేషన్ రీతు గారే ఉండే కదా, సో నాకు తన గేమ్ నచ్చలేదు అసలు స్టార్టింగ్ నుంచే. తను అందరినీ మిస్యూటిలైజ్ చేస్తుంది అన్న రీజన్ తోటే నేను క్యాల్కులేట్ చేసి తను పెట్టాను. కానీ ఇంకా రీతు గురించే మాట్లాడదాం. ఇంకా అలా వచ్చింది కదా వేరే వాళ్ళు. చెప్పండి మ్యామ్, రీతు ఎలా ఉన్నారు అసలు ఏంటి? నేను చెప్తున్నా లైక్ షీఈ్ వన్ ఆఫ్ ద స్మార్టెస్ట్ ప్లేయర్స్, ఇంటెలిజెంట్, స్మార్ట్. తన గేమ్ ప్లే బయట జనాలకు నచ్చట్లేదు అంతే. టాప్ 5కి వెళ్ళే అవకాశం లేదు. లేదు. జనాలకు నచ్చకపోతే ఎట్లా వెళ్తారండి టాప్ 5కి? యాజ్ సింపుల్ యాజ్ దట్. నచ్చట్లేదు నాకే నచ్చలేదు ఆ గేమ్ ప్లే. ఈ స్మార్ట్నెస్ని వేరే వాళ్ళు రియలైజ్ చేయాలి. అరే షీఈస్ బీయింగ్ స్మార్ట్, నేను పడిపోతున్నాను, అది వేరే వాళ్ళు రియలైజ్ చేస్తలేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆట, ఇక్కడ ఈ పవన్ ఆట, రెండు ఆటలు పోతున్నాయిగా. పోయాయండి చెప్తాను. యాజ్ ఆఫ్ నౌ మనం మాట్లాడుతుంటే ఇద్దరు ఆటలు అన్ఫార్చునేట్లీ పోయాయి. నేను జెన్యున్లీ రూట్ చేస్తున్నాను ఇద్దరు. దీనిలో ఐ థాట్ వన్ ఆఫ్ దెమ్ విల్ బి అ విన్నింగ్ మటీరియల్, బట్ అట్లా అయిపోతుంది. ఇంకా ఇప్పుడంటే నేను ఒక రీల్స్ ఇవి విన్నాను, నువ్వు సైనికుడు అంటున్నావు కదా, చేసే పని ఏంటి అనే టైపు. అంటే అక్కడ ఆ సిచ్యువేషన్ వల్ల అనవసరంగా బ్యాడ్ నేమ్ వస్తుంది అని తెలుస్తుంది నాకైతే. మీకేమనిపించింది? అంటే సింపుల్ అండి, తెలుసో తెలియకుండానో మనం ఎవరినో ఒకరు రిప్రజెంట్ చేస్తున్నాం అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నేను లోపల ఉన్నప్పుడు నా మైండ్లో చిన్న ఉండారే తెలియకుండానే వీఆర్ రిప్రజెంటింగ్ స్టార్టప్స్, కొంతమంది దే ఆర్ రిప్రజెంటింగ్ ఎవరినో ఒకరు చేస్తున్నారు. మనోడు అగ్ని పరీక్ష వెళ్ళే ముందు అట్లీస్ట్ అందరికీ తెలిసిన, నేనేం తప్పుడు అనట్లేదు ఇక్కడ, అందరికీ తెలిసిన ఒక విషయం ఏంటంటే మనోడు ట్యాగే ఆర్మీ కళ్యాణ్ అనుకుంటూ వెళ్ళావు. అవును. సో నువ్వు ఒక ఆర్మీ సపోర్ట్ తీసుకునే వెళ్ళావు. సో జనాల్ని మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. అది మాకు హౌస్లో ఇట్లాంటి కాన్వర్జేషన్ వస్తే ఆర్మీ అన్న పేరు ఎత్తినందుకు అతను ఒఫెండ్ కూడా అయ్యాడు. ఎందుకు చేస్తున్నావు, నాకు రెండింటికి సపరేట్ పెట్టాలండి, అసలు నేను వేరే కెరీర్ పాత్కి వెళ్తున్నాను. బట్ సింపుల్, జనాల్ని నేను అలా చూడట్లేదు, మేము అలా చూడట్లేదు. నేను వీఆర్ రెస్పెక్టింగ్ యూ యాజ్ అన్ ఆర్మీ ప్రొఫెషనల్ అని. సో అతని కాన్షియస్నెస్లో ఉండాలండి, అతను ఎట్లాంటి గేమ్ ఆడుతున్నాడు, ఎట్లాంటి గేమ్ ఆడట్లేదని. ఈవెన్ ఐఎమ్ పర్సనలీ నాట్ హ్యాపీ విత్ దిస్. సింపుల్ అండి, మీకు సింపుల్ చెప్తాను. మనం ఎన్ని సినిమాల్లో ఆర్మీ లవ్ స్టోరీస్ చూసాం, వీ రెస్పెక్టెడ్ దోస్ లవ్ స్టోరీ. సూర్య సన్ ఆఫ్ కృష్ణ, వీ లవ్ ద లవ్ స్టోరీ, రైట్? బట్ అది అవుతుందా? అట్లాంటివి అవ్వట్లేదు కదా. మేము అన్నీ మాట్లాడుకుంటాం ఇంట్లో, మీకు 24/7 ఇవే కనిపించవు. నేను ఇట్లాంటివి అన్నీ మాట్లాడడం కూడా. బట్ అగైన్ ఏమంటారు, అట్లాంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ మనోడు ఇచ్చుంటే ఇచ్చి పడేస్తుండే, అసలు 2 కూడా ఉంటుండే అనిపిస్తుంది. తనుజ గారు గేమ్ ఆడుతున్నారు కానీ గేమ్ బయట కనిపించట్లేదు. ఐ ఫీల్ ఎక్కడో లెక్క తను టాప్ 5లో ఎండప్ అవుతారని చిన్న హంచు కొడుతుంది. అంత ఎడిక్టా కాఫీకి? తెలుస్తుందా నిజంగానే? నేను మీకు తెలీదు, కాఫీ ఇక్కడ ఇంట్లో ఏ ఫుడ్ ఐటమ్ లేదు, అంత మీద ఉంది కాఫీ. నేను కాఫీ మీకు వచ్చిందో లేదో తెలియదు బయట, కానీ కాఫీ వాజ్ వెరీ ఇంపార్టెంట్ టు లాట్ ఆఫ్ పీపుల్. మీరు కూడా ఏమన్నారు? నేను అంటే లైక్ ఫస్ట్లీ రూల్ ఇది, నేను ఇచ్చిందే ఫస్ట్ తనుజ గారికే ఇచ్చాను, ఇంకెవరికి ఇవ్వలేదు. అక్కడ లొల్లులు పంచాయతీ, నేను తనుజ గారికి ఎందుకు ఇచ్చినావు అది ఇది అని. సో ఇచ్చాను, ఏమంటారు అడిగారు వై నాట్ టైప్స్ అని. బట్ అయినే ప్రియానా అన్ ఇంటెలిజెంట్ ప్లేయర్ హూ ఇస్ రూయినింగ్ అవర్ గేమ్, అంతే. నేను ఎలిమినేషన్లో ఉంది, ఏం జరుగుద్ది ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తాను. దేవుడి పైన భారం వేస్తాం, ఇంకా ఇది మ్యాథ్స్, దాని నుంచి ఏమీ అనలేము. చెప్తున్నా సార్, తను ఎంత ఇంటెలిజెంటో నాకు తెలుసు, నాట్ జస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ బట్ ఈవెన్ షీ స్ట్రీట్ స్మార్ట్. గేమ్లో ఏమైందో అసలుకి నేను ఎన్నిసార్లు చెప్పానో తెలుసు. మా ఫ్రెండ్స్ అందరూ నన్ను అంటున్నారు, నువ్వు ఎందుకు చెప్పినవరా ప్రతిసారి, నువ్వు చెప్పిన ప్రతిసారి జనాలకి ఏమర్థమైంది ఏంటంటే నువ్వు తనకి గేమ్ ఆడుతున్నావు అది ఇది అని. అసలు ఇంటెన్షన్ అది లేకుండే. తినని చెప్పిన రీజన్ ఏంటో తెలుసా, నాకు రీతు ఇంట్లో రావద్దు, రీతు గారు ఇంటికి వచ్చి గేమ్ ఖరాబ్ చేస్తున్నారు అందరిది. నేను నోటీస్ చేసేసిన ఇది. తిను కంట్రోల్ చేస్తే ఫుడ్ సెక్షన్లో రీతు గారు రావడం మానేస్తారు. తిను నా మాట వినట్లేదు, ప్రతిసారి వినట్లేదు, మాట వినాలి అంతే కదా. అదే వింటే బట్ ఎప్పుడు వినలేదు అసలు. నేను దాని గురించి నాగేశ్వర కూడా చెప్తాను, ఎన్నోసార్లు చెప్పాను సార్ తనకి ఇది ఇది అని. సో అంతే. దమ్ము శ్రీజ గురించి, ఈ అమ్మాయి పక్కన గెలిపిస్తుంది కానీ ఈవిడికి వెళ్ళకపోతుంది. ఇప్పుడు మొన్న కూడా అంతే, మొన్న కూడా ఏదైతే ఫ్లోరా గారు ఉన్నారో ఆవిడ్ని ఎలిమినేషన్ నుంచి కాపాడింది, అంటే బాల్స్ అందించి అలాగా. కానీ ఈవిడికి ఎలా కెప్టెన్సీ టాస్క్ దగ్గర కూడా సపోర్ట్ చేసింది, ఈవిడికి ఏం రాలే. ఈవిడ ఎలా ఉంది? షీ డజంట్ కేర్ అబౌట్ ఎనీవన్ ఎల్స్ ఫస్ట్లీ. అవునా? ఎవ్రీథింగ్ ఇస్ అంతా తన గేమే, పట్టించుకోదు అసలుకి వేరే వాళ్ళ గురించి. సో షీఈస్ ప్లేయింగ్ హర్ ఓన్ గేమ్. అది సోలో గేమ్ తను అనుకుంటుంది, తెలియకుండా టీమ్ గేమ్ అయిపోతుంది అది. బట్ లేదు, తనకి వేరే వాళ్ళని గెలిపియాలని ఉద్దేశం లేదు, తనకి దాంట్లో తనకు అవుట్పుట్ వస్తుందనే చూసుకుంటుంది. అదైతే మాకు తెలుసు. అది వెళ్ళిన కాంబినెంట్స్ అందరూ శ్రీజని అంటే
బాటంలోనే పెట్టారు, బాటంలోనే ఫస్ట్ పెడుతున్నారు. కానీ ఎందుకంటే ఆవిడ ఆట వల్ల కాదు లేకపోతే- సార్, సింపుల్. అగ్ని పరీక్షలో మా టాప్ కంటే నేను వెళ్ళిన ప్రతి ఇంటర్వ్యూలో శ్రీజ గురించే మాట్లాడినా. తన బిగ్గెస్ట్ సార్, మీకు పాయింట్ పెట్టే కెపాసిటీ ఉంది, మీరు పాయింట్ ఏ రేంజ్లో పెట్టగలుగుతారంటే వేరేలో మాటలు వినిపించవు. ఈ 2 బిగ్గెస్ట్ స్కిల్ సెట్ మీరు పెట్టుకున్నారు ఒక గేమ్లో, వేర్ వాయిస్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్, లైక్ వాయిస్ ఆఫ్ ఒపీనియన్. దాంట్లోనే మీరు ఫెయిల్ అవుతున్నారంటే మీ అడ్వాంటేజ్ని డిసడ్వాంటేజ్ చేసుకున్నట్టే కదా, జస్ట్ మీ ఓవర్ థింకింగ్ ఆర్ ఏదో గేమ్ వల్ల. సో ఐ ఫెల్ దట్ షీఈ్ జస్ట్ రూయినింగ్ హర్ గేమ్ తన సొంతంగానే. ఎవ్వరేం చేయట్లేదు దీంట్లో. ఓకే, హరీష్ గారు వన్ ఆఫ్ ది స్మార్టెస్ట్ ప్లేయర్స్ అండి. ఈజ్ అ విన్నింగ్ కామనర్ మెటీరియల్ ఉన్న వాళ్ళలో. ఐ ఫీల్ దట్ హీ కెన్ గెట్ అ కప్. ఆయన కూడా అంటే ఉన్నదానికే మాట్లాడతాడు, కానీ అనవసరంగా ఆ పాయింట్లో వెళ్ళాడని కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది. మీకేమైనా అలా అనిపించిందా? నాకు అనిపించింది. నేను సార్ కూడా చెప్పాను, సార్ దీంట్లో కొంచెం మనం తగ్గితే బాగుండు, లేకపోతే దీంట్లో యాక్చువల్లీ తప్పు ఉంది, నేను కొన్ని రియాలిటీ చెక్ ఇస్తాను సార్. ఇప్పుడు ఏమన్నా ఉంటే బిగ్ బాస్ చూసుకుంటాడు అంటే అంటాడు. అలా అనడం వల్ల మైనస్ అవుతుందని. ఏమో, అది నేను స్టార్టింగ్ కొంచెం బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చిన, సార్ ఏమో కావాలని చేస్తున్నారని. బట్ లేదు, ఆయన వ్యక్తిత్వమే అలాంటిది. సో వై నాట్. ఫ్లోరా గారు నాట్ అ బిగ్ బాస్ మెటీరియల్ అండి, టు బి ఆనెస్ట్. కానీ ఈ వీక్ కూడా సేవ్ చేశారు. సేవ్ చెప్తున్నా, లైక్ ఆమె మంచితనం ఇస్ హెల్పింగ్ హర్ లాట్. ఎంత కైండ్ పర్సన్ తెలుసా. నాకున్న హౌస్లో ఫ్రెండ్స్, తను ఒక ఫ్రెండ్ నాకు. తనతో చాలా తక్కువ మంది మాట్లాడతారు అండ్ ఇంటరాక్షన్స్ బిల్డ్ చేస్తారు. ఐఎమ్ వన్ ఆఫ్ దోస్. బట్ ఒకటి పర్సనల్ సైడ్ ఉంది, ఒకటి గేమ్ సైడ్ ఉంది. పర్సనల్ సైడ్ షీ ఈజ్ వెరీ 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 స్వీట్ పర్సన్. ఐ గెస్ బయట కూడా మేము కలుస్తూ ఉంటాం. బట్ ఫార్ ద గేమ్, ఆ గేమ్ కాన్స్ట్రక్ట్కి తను నాట్ ద రైట్ పర్సన్ అనిపిస్తుంది. రైట్ నౌ తనకి ఓట్స్ రావడం కూడా వేరే వాళ్ళ షాడో వల్ల, లేకపోతే మాకు నెగటివిటీ వల్ల వస్తుందని నేను అనుకుంటున్నాను. బట్ ఇంత ఓట్స్ వచ్చాయి కదండి, అంటే ఒక కంటెస్టెంట్కి ఓట్లు అలవాటే, జనాలు వస్తున్నారు. ఈ అలవాటైన దాన్ని తను తెలుసుకొని క్యాప్లో వేసుకొని గేమ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. మస్తు ఉంటుంది అసలు. అట్లీస్ట్ ఒక 7 weeks వరకు పుల్ చేస్తే మస్తు ఉంటుంది. ఓకే, లాస్ట్గా సుమన్ శెట్టి గారు. సుమన్ శెట్టి గారా? సుమన్ శెట్టి అన్న, నేను వెళ్ళిన వీక్ బాగా ఆడారు. చిన్న ఇట్లా తలుక్కుమని వెళ్తారు, అక్కడైతే టూ గుడ్. బట్ ఓవరాల్ గేమ్ కనిపించదండి సుమన్ శెట్టి గారిది. అంటే డిబేట్స్లో స్ట్రాంగ్ స్టాండ్ తీసుకోరు. టాస్క్లో ఎలిమినేట్ అయినా కూడా అతను రిలాక్స్ అయిపోతారు. మేమే వెళ్ళి చెప్పాలి, అన్న ఎలిమినేట్ అయినని కాదు, మీరు ఇంకా ఆడొచ్చు, ఓనర్ టాస్క్లో మేము పుష్ చేశాం. సో ఆ ఫ్యూ మూమెంట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. జనాలు కూడా కనెక్ట్ అవుతున్నారు. దీనికి ఏదో పాయింట్లో సాచురేషన్ వస్తుంది. ఇప్పుడు ఈ సిగరెట్ దాస్తుంది కదా, దానివల్ల అంటే ఆయనకి గుడ్డనే బయట అనుకుంటున్నాం. మీ హౌస్లో మీకు ఎలా నడిచింది సిగరెట్ దాచినప్పుడు? మేము హోప్ చేస్తున్నాం అన్న, దీనివల్ల స్విచ్ చేసినట్టే మంచిదే కదా, వై నాట్. సో సంజయ్ అదే రీజన్ చెప్తున్నారు. మేము సంజయ్ గారికి మధ్యలో చెప్తాం, కొన్నిసార్లు అన్న ట్రిగర్ అవుతే ఇచ్చే అది ఇది అంటే, చూద్దాంలే అప్పుడు బిగ్ బాస్ వేస్తారు అది ఇది అని. సింపుల్, ఇతను కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు ఇంట్లో, లైక్ లేకపోయినప్పుడు కంట్రోల్ చేసుకుంటున్నారు. సో దానికోసమే మేము పెద్ద ఏం రచ్చ చేయలేదు అసలుకి. ప్రీవియస్ సీజన్స్లో చూసాం. ఒక ఎపిసోడ్లో తెలిసి రీతు గారు అనుకుంటా, రీతు కాదు, గీతు రోయాల్ గారు అనుకుంటా, ఎవరితో సిగరెట్లు దాచిపెట్టేసి ఎలిమినేట్ అవుట్. అవును, మేము ఇది కూడా చెప్పాము, తనకి పేరు తీసుకురాలేదు, చెప్పాము ఒక ఎపిసోడ్లో ఇలానే చేశారు, కంటెస్టెంట్ సెన్సిటివ్ అయిపోయేసరికి మీరు ఎలిమినేట్ అయ్యారు, ఈ లెవెల్ వరకు వెళ్ళకండి అని చెప్తే, అక్కడ సుమన్ రియాక్ట్ అవ్వట్లేదు. సుమన్ చిల్లుగా తిరుగుతున్నాడు కాబట్టి మేము అనుకున్నాం అరే అంత రాకపోవచ్చు అని. బట్ ఈజ్ ఏబుల్ టు కంట్రోల్ ఇట్. అదే అంటే నిప్పు అదే